ఎప్పుడు ప్రకృతి విపత్తులు సంభవించినా బాధితులను ఆదుకునేందుకు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చిన వరదల వల్ల ఎంతోమంది నిరాశ్రులయ్యారు. దీంతో బాధితులను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. చిత్ర పరిశ్రమలో అన్ని విభాగాలు కలిసి సాయం చేసేందుకు నడుం బిగించాయి. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి సినీ పరిశ్రమ చేయబోతున్న యాక్షన్ ప్లాన్ గురించి వివరించారు. ఈ సందర్భంగా ఛాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ, విజయవాడ, ఖమ్మంలో వరదలు రావడం వల్ల చాలామంది బాధపడుతున్నారు. ఇలాంటి విపత్తులు ఎప్పుడు వచ్చినా సాయం చేసేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. అలాగే ఈసారి కూడా ఎలాంటి సహాయక సహకారాలు చేస్తే బాగుంటుంది అనే దానిపై చర్చించాము. ఫిలిం ఛాంబర్ తరపున ఏపీకి 25 లక్షలు, తెలంగాణకు 25 లక్షలు, అలాగే తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ తరపున ఏపీకి 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు, అలాగే ఫెడరేషన్ తరపున చెరో 5 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాము. 2 రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్కు సంబంధించి అకౌంట్ నంబర్స్, అలాగే ఛాంబర్ నుంచి ఒక అకౌంట్ నెంబర్ ఇస్తున్నాము. సహాయం ఇవ్వాలనుకునేవారు ఈ అకౌంట్స్కు డబ్బులు పంపించవచ్చు అని తెలిపారు. సీనియర్ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు మాట్లాడుతూ, ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మన పరిశ్రమ ఆదుకునే విషయంలో ముందుంటుంది. ఇప్పుడు కూడా సినీ పరిశ్రమ అండగా ఉంటుంది. డబ్బు రూపంలోనే కాకుండా నిత్యావసరాలకు కూడా అందించే ప్రయత్నం చేస్తాము. మా కుటుంబం నుంచి ₹1 కోటి అందిస్తున్నాము. ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ, మేము ఈ స్థాయికి రావడానికి కారణం ప్రజల ఆదరణే. ఇప్పుడు వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో మనం వాళ్లను ఆదుకోవాలి. అలాగే మాకు ఎప్పుడూ అండగా ఉండే ప్రభుత్వాలకు మద్దతును తెలియజేయడానికే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో వరదల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలామంది హీరోలు విరాళాలు అందించారు. అలాగే ఛాంబర్ నుంచి కూడా సహాయం చేయాలని నిర్ణయించాము. మా నిర్మాణ సంస్థ నుంచి 2 రాష్ట్రాల్లో చెరో 25 లక్షలు ఇస్తున్నాము. ఇండస్ట్రీలోని అందరూ ముందుకు వచ్చి ఫెడరేషన్ నెంబర్కు విరాళాలు అందించాలని కోరుతున్నాము. తద్వారా వచ్చిన విరాళాలను ప్రభుత్వాలకు అందిస్తామని చెప్పారు. ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ, రేపు అన్ని యూనియన్లతో సమావేశం ఏర్పాటు చేస్తాము. ఒకరోజు వేతనం ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాము. మా కార్మికుల తరపున తెలుగు రాష్ట్రాలకు ఎంత చేయాలో అంతా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ, వరద బాధితులను ఆదుకోవడం కోసం ఇండస్ట్రీ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేశాము. తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని కమిటీ వాటిని తీర్చేలా ముందుకు వెళ్తోందని చెప్పారు.